శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండిరి. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత జరిగినటువంటి సన్నివేశం. మరి ప్రభు పునరుద్ధానం తర్వాత అనేక పర్యాయాలు మరి శిష్యులకి, స్త్రీలకి తను ప్రత్యక్షపరచుకున్న తర్వాత వారందరూ కూడా మరి ఆ అనుభూతిని మరి వారు పొందిన తర్వాత తిరిగి వారు సహవాసంగా, సంఘంగా సమకూర్చబడ్డారు. వారు మేడగదిలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వీరందరూను అనేటువంటి మాట. వీరందరూ అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులు. దేవుని బిడ్డలారా, ఈ సహవాసంలో అపోస్తలులైనటువంటి వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, మరి యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరి ఉన్నారు. మరియుతో పాటుగా మరి ఆయన యొక్క యేసుస్వామి యొక్క సహోదరులు కూడా ఈ యొక్క మేడగది యొక్క మరి సహవాసంలో కూడికలో వారందరూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక మంచి భావపూరితమైనటువంటి అర్థమైనటువంటి మాట ఏంటంటే ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసుతో సంఘంలో మరి ఉండవలసింది ఏక మనసు. సంఘంలో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, కానీ ఉన్నటువంటి వారందరిలో కూడా ఏక మనసు ఉన్నప్పుడు అది కార్యం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఏది తలపెట్టినా, ఏది అనుకున్నా మరి ఖచ్చితంగా మరి ద్వంద్వ మనస్తత్వాలు లేవు కాబట్టి ఏక మనసే ఉన్నది కాబట్టి ఆ కార్యం సఫలపరచబడుతుంది. వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో ఉన్నాం. మన జీవితంలో కూడా మరి మన కుటుంబంలో కూడా ఏక మనసు ఉండాలి. మరి తల్లిదండ్రులు మాటలు బిడ్డలు అనుసరించేవారుగా, బిడ్డల యొక్క ఆలోచనలు, బిడ్డల యొక్క మరి అడిగేటువంటి విషయాలను కూడా తల్లిదండ్రులు ఏకీభవించేవారుగా ఎప్పుడైతే కుటుంబంలో ఏక మనసు ఉంటుందో కుటుంబానికి ఐక్యత ఉంటుంది. సంఘంలో కూడా ఏక మనసు ఉన్నప్పుడు దేవుని కార్యాలు సఫలపరచబడతాయి. అంత మాత్రమే కాకుండా ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి అంత్య దినాల్లో మనందరం కూడా ఎక్కువ సమయం దొరికినప్పుడు గృహాల్లో ఉన్న మరి దేవుని మందిరానికి రాగలిగినప్పుడు వచ్చిన మరి ఎక్కడున్నా కానీ ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. మరి ఉన్నటువంటి స్థలంలోనే ప్రార్థించినప్పుడు మరి దేవుని కార్యాలని మన జీవితంలో పొందుకోగలుగుతాం. ఆ విధంగా ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థించేటువంటి వారుగా పరిశుద్ధాత్ముడు మరి మనందరిని కూడా ఈ దినం స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ దినం ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క లేఖన మాట సత్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. అయ్యా, మీ పునరుద్ధానం తర్వాత నా తండ్రి మేడగదిలో కూడినప్పుడు ప్రభువా మరి అపోస్తులతో స్త్రీలతో పాటుగా తల్లినటువంటి మరియా మరి మీ సహోదరులు కూడా ప్రభువా వారు కూడి నా తండ్రి ఏక మనసుతో ఉన్నారు ప్రభువా. ఏక నిర్ణయాలు ప్రభువా, ఏక మనసుతో నా తండ్రి వారు ముందుకు సాగారు నా తండ్రి. కాబట్టే ఆ సంఘం వర్ధిల్లింది. వారు ఎడతెగక ప్రార్థన చేశారు. మా జీవితాల్లో కూడా ప్రభువా ఏక మనసు దయచేయండి. అయ్యా, ద్వంద్వ మనస్తత్వాలు తీసివేయండి, ద్వంద్వ ఆలోచనలు తీసివేయండి. మాలో నేను అనేటువంటి, నాది అనేటువంటిది ఆ తత్వాన్ని, ఆ స్వభావాన్ని తీసివేసిన అయినా మనం, మనది అనేటువంటి, మేము అనేటువంటి ఆ హృదయం, ఆ తలంపులు, ఆలోచనలతో, ఆశయాలతో ముందుకు సాగేటువంటి కృప దయచేసి అయ్యా ఎడతెగక నాయన ప్రార్థించేటువంటి ప్రార్థన ఆత్మను మా అందరికీ మీరు దయచేయండి. ఈ దినమంతా నా తండ్రి అయ్యా ఈ విధంగా నాయన మరి ఏక మనసు కలిగి ఎడతెక్క ప్రార్థించేటువంటి విశ్వాసంలో మరి మమ్మల్ని అందరిని కూడా, మీ బిడ్డల్ని ప్రాముఖ్యంగా ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి టిఎల్సి డైలీ బ్రెడ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.